జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభోదయం అండి. అందరూ కూడా చక్కగా గణపతి నవరాత్రులు చేసుకుని ఉంటారు. ఒకప్పుడు గణపతి నవరాత్రులు అంటే చక్కగా హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ విధంగా ఒక మెసేజ్, ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసేవారండి. నృత్యాలని, సంగీత ప్రదర్శనలని, ఈ విధంగా ఉండేది. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏమిటో కానీ వీటితో పాటు కానీ మన జీవితాల్లోకి, హిందూ జనాల జీవితాల్లోకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా డీజే అని ఒక దరిద్రమైన ఆచారం వచ్చిందండి. అది ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ మన జనాల్ని మాత్రం చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎస్పెషల్లీ హిందూ జనాల్ని మాత్రం చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. అది ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, మనము చక్కగా నవరాత్రులు గణపతి స్వామి వారికి పూజలు చేసుకుని, తర్వాత అలాగే ఎన్నో మంచి మంచి మహిమాన్విత కార్యక్రమాలు చేసుకుని, ఆయనకి ఉదయం సాయంత్రం పూజలు చేసుకుని, ఆఖరి రోజు వచ్చేసరికి, ఆ 9వ రోజు వచ్చేసరికి మాత్రం నవరాత్రుల తర్వాత ఆయన ఒక బండి ఎక్కించేసి దాని వెనకాల మనం ఇంకో బండి వేసుకుని, డీజే అంటారు దాన్ని వేసుకుని భయంకరమైన సౌండ్స్ తోటి డాన్సులు చేయడం, ఇలాంటివన్నీ. 10 నిమిషాలు కూర్చుని భజన చేద్దామంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి, టైం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఈ డీజే పెడితే మాత్రం గంటలు గంటలు చక్కగా ఆడడానికి మాత్రం అందరికీ సమయం అనుకూలిస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమైన విషయం అండి ఎవరికన్నా కానీ. ఆ తర్వాత ఆ డీజే సాంగ్స్ కూడా నేను చేస్తానండి. డీజే సాంగ్స్కి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మనం అందరం చేయొచ్చు, మంచిది. అది ఎంజాయ్మెంట్ అనేది తప్పులేదు. కాకపోతే ఎంజాయ్మెంట్ ఎక్కడ, ఎప్పుడు, ఏ పాటికి, ఏ సందర్భంలో చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్ అండి. బాడీకి ఊపి రావాలి కదా అని చెప్పి గణేషుని కూర్చోపెట్టి డిస్కో సాంగ్లో డ్యాన్స్ చేస్తే ఖచ్చితంగా అది ఆ గణేషుని అవమానించినట్టే అని నేను భావిస్తానండి. ఇది నేను చెప్పేది ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదండి, ఎవరిని తప్పు పట్టాలని కాదు. నా ఉద్దేశం నేను చెప్తున్నాను. అందులో నేను చెప్పేదంతా కూడా కరెక్టే ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే ఎంజాయ్ చేయొచ్చండి, చక్కగా ఆటలకి డాన్సులు చేయొచ్చు, పాటలు పాడచ్చు. బట్ దానికి సమయం, సందర్భం ఉంటాయి. మనకు అలా డీజే సాంగుల్లో ఆడి పాడాలంటే దానికి ఒక సమయం, ఒక ప్రత్యేక టైం మనం కేటాయించుకోవచ్చు. మేబీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా యానివర్సరీ అప్పుడు పెట్టుకోవచ్చు, ఎనీ స్పెషల్ డే. అంటే ఈ భక్తి సంబంధించిన రోజులు కాకుండా ఇంకా చాలా రోజులు ఉంటాయండి. ఈ డీజే సాంగుల్లో ఎగరడానికి, గెంతడానికి గణపతి నవరాత్రుల్లో ఎందుకు చూస్ చేస్తున్నారో తెలియదు. అయితే ఇంకొక విషయం ఏంటంటేనండి, చాలామంది అంటూ ఉంటారు, 9 రోజులు కష్టపడి పని చేసాము, ఆ రోజు రిలాక్స్ అయిపోవాలి రా, చిల్ అయిపోవాలి రా. చిల్ అయిపోవడానికి ఎందుకండి గణపతి నవరాత్రులు? గణపతి నవరాత్రులు చేసే చిల్ అయిపోవడానికి కాదండి, ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికి. అంత చక్కగా పూజలు చేసుకుని ఆయన్ని చక్కగా సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలి. కానీ ఆయన్ని మర్చిపోయి, మనమే మర్చిపోయే పరిస్థితుల్లో డాన్సులు చేసి ఆయన నిమజ్జనం చేస్తున్నామంటే ఖచ్చితంగా విగ్రహానికి మాటలు వస్తే, విగ్రహానికి ప్రాణం వస్తే, కలియుగం కాబట్టి కదలట్లేదు విగ్రహాలు, కానీ ఒకప్పుడు విగ్రహాలు కదిలేవి. ఒకప్పుడు అలాంటి పనులు చేసి వెంటనే దేవుడి మహిమ చూపించేవారు. ఇప్పుడు కలియుగంలో ఆయనే భయపడుతున్నారు. ఎందుకంటే కలియుగంలో రాలేకపోతున్నాడు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నా కూడా చూస్తూరుకుంటున్నారంటే మీనింగ్ ఏంటంటే, ఇక దాని కర్మ ఫలాలు తర్వాత అనుభవించాల్సి వస్తుంది ఎవరన్నా కానీ. కాబట్టి నా ఉద్దేశం నేనేం చెప్తున్నానంటే అండి, దయచేసి ఈ గణపతి నవరాత్రులప్పుడు డీజే అనే ఈ దరిద్రపు ఆచారాన్ని వీలైనంత వరకు మానేస్తే మంచిదని, మానలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ కొంత లిమిట్లో వాడితే మంచిదని
నా ఉద్దేశం అండి. ఎవరిని తప్పెట్టాలని కాదు, ఖచ్చితంగా నా ఉద్దేశం అంతే.